సంస్కృతి అంటే ఏమిటి? శరీరాన్ని కప్పే పొరల పేరా? లేక పురుషుడి దృష్టిలో మర్యాద ఉండటమా? ఒక మంత్రి ప్రకటన స్త్రీ వస్త్రధారణను సమాజానికి చెడు అని చెప్పినప్పుడు, ఒక సైనికుడి భార్య, స్వయంగా ఒక ప్రొఫెసర్ అయిన ఆమె, తన చిరిగిన జీన్స్ ద్వారా ఇచ్చే సందేశం ఏమిటి? స్వతంత్ర భారతదేశపు ఒక స్వతంత్ర నారి యొక్క విలక్షణ ఆలోచనల కథ, చిరిగిన జీన్స్, రిప్ జీన్స్. ఒక వినూత్న దృక్పథంతో సమర్పించబడిన ఈ కథను రాజేష్ చంద్రాని మదన్ లాల్ జైన్ రచించగా, గూగుల్ ఏఐ మోడల్ స్వరమిచ్చింది. చిరిగిన జీన్స్. రాత్రి 12 గంటలు కాగానే మొబైల్లో నిఖిల్, నా భర్త, నవ్వుతున్న ముఖం, మొబైల్ రింగ్టోన్తో పాటు మెరిసింది. తన సైనిక విధి కారణంగా గత 4 రోజులుగా నిఖిల్ పర్యటనలో బయట ఉన్నారు. నిఖిల్ ఈరోజే తిరిగి రావాల్సి ఉంది, కానీ పని పూర్తి కాకపోవడంతో ఆయన రాలేకపోయారు. నేను వీడియో కాల్ రిసీవ్ చేసుకోగానే, స్వీట్, స్వీట్, అన్నిటికంటే స్వీట్ నా ఆయుషి, హ్యాపీ బర్త్డే. నిఖిల్ ఇలా అంటూ కనిపించారు. ఆయన ఉత్సాహాన్ని అడ్డుకుంటూ నేను నీరసంగా సమాధానం ఇచ్చాను. నాకు 38 ఏళ్లు వచ్చాయి. ఇంకా స్వీట్ ఏంటి? ఇక బర్త్డే వేడుకలేంటి? ముందుగా అంటూ, మీరు కూడా ఈరోజు నా దగ్గర లేరు కదా? నిఖిల్ అన్నారు. నీకు 38 ఏళ్లు వచ్చుండొచ్చు, కానీ ఇప్పటికీ 22 ఏళ్ల చిన్నదానిలాగే మనోహరంగా ఉన్నావు. ఇక నా రాక గురించి అంటావా? నేను త్వరగా రావడానికి ప్రయత్నిస్తున్నాను. నా నిరాశ పెరిగింది. అంటే ఈరోజు కూడా మీరు రావడం లేదా? నిఖిల్ అన్నారు. మాటను అలా పట్టుకోకు. ప్రయత్నం అంటే 95% వస్తానని ఖాయం. నా బాధను దూరం చేయడానికి నిఖిల్ అబద్ధం చెబుతున్నారని నాకు అర్థమైపోయింది. అయినా నేను కోపం చూపలేదు. బాధ్యత ఎంత పెద్దదైతే భర్త అంత బిజీగా ఉంటారని అనుకున్నాను. పైకి ఇలా అన్నాను, సరే ఇక మీరు నిద్రపోండి. తిరిగి వచ్చే ముందు ఉదయం కూడా మీకు పనులు ఎక్కువే ఉంటాయి. ఆయన ఫ్లయింగ్ కిస్ ఇస్తూ బై చెప్పగా, నేను కూడా బై చెప్పి నవ్వుతూ అన్నాను. మీకు 40 ఏళ్లు వచ్చినా మీ పనులు మాత్రం 24 ఏళ్ల కుర్రాడిలాగే ఉన్నాయి. తర్వాత మేమిద్దరం నవ్వుతూ కాల్ కట్ చేశాము. అప్పుడు నేను నిద్రపోతున్న నా 12 ఏళ్ల కవల కుమార్తెల గదిలోకి వెళ్ళి, వారిని సరిచేసి, పక్కనే పడుకున్నాను. నిద్రపోవడానికి ప్రయత్నిస్తుండగా నా మనసులో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. పరిచయం ఉన్న మా కుటుంబాలు మా మధ్య ప్రేమను చూసి, మాకు పెళ్లి కొంచెం త్వరగానే చేసేశాయి. అప్పుడు నిఖిల్ వయస్సు 24, నా వయస్సు 22. అప్పటికే నిఖిల్ ఆర్మీలో చేరారు. నేను పీహెచ్డీ పూర్తి చేసి, పెళ్లి తర్వాతే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా బాధ్యతలు స్వీకరించాను. అప్పుడే నా కూతుళ్ళు పుట్టారు. నిఖిల్ తన సైనిక శిక్షణల వల్ల ఇప్పటికీ 24 ఏళ్ల యువకుడిలాగే కనిపిస్తారు. కానీ పిల్లలు పుట్టడం మరియు నాకు భోజనం పట్ల ఉన్న ఆసక్తి వల్ల, నేను 22 ఏళ్ల దానిలా కనిపించడానికి జిమ్ మరియు బాడ్మింటన్ కోసం చాలా సమయం కేటాయించాల్సి వస్తోంది. నేను 22 ఏళ్ల దానిలా కనిపించే ప్రయత్నాలకు ఇక నా దగ్గర చివరి కొన్ని ఏళ్లే మిగిలి ఉన్నాయని అనిపిస్తోంది. 2 ఏళ్లలో నడక లేదా క్రీడలు నా ఫిట్నెస్ కోసం తప్పనిసరి అయిపోతాయి. ఆ తర్వాత అవి కేవలం రోగాల నుండి రక్షించుకోవడానికి చేసే ప్రయత్నాలుగా మారిపోతాయి. అప్పుడు 22 ఏళ్ల దానిలా ఉండాలనే నా కోరిక తీరడం సాధ్యం కాకపోవచ్చు. ఇవన్నీ ఆలోచిస్తూ బాధగా ఉన్న నా మనసుకు నిద్ర పట్టింది. ఉదయం నుండి కుటుంబ సభ్యులు, స్నేహితుల నుండి శుభాకాంక్షల కాల్స్ రావడం మొదలైంది. వాటి మధ్యలోనే పిల్లలను స్కూల్కు పంపి, నేను కూడా యూనివర్సిటీకి వెళ్లడానికి సిద్ధమయ్యాను. ఆ తర్వాత నేను కార్లో కూర్చున్నాను. కార్ స్టార్ట్ చేసే ముందు నిఖిల్ ఎప్పుడు వస్తున్నారో అడుగుదామని అనిపించింది. వాయిస్ కాల్లో నిఖిల్ నిరాశగా ఇలా అన్నారు. సారీ ఆయుషి, ఫ్లైట్ ఫుల్ అవ్వడం వల్ల ట్రైన్లో రావాల్సి వస్తోంది. అందుకే నేను ఈరోజు కాదు, రేపు ఉదయం చేరుకుంటాను. నేను తక్కువ స్వరంతో కఠినంగా అన్నాను. సరే,
తర్వాత నేను యూనివర్సిటీకి బయలుదేరాను. రోజంతా క్లాసులు ఎక్కువగా ఉండటంతో ఇంటి గురించి ఆలోచన రాలేదు. తిరిగి వచ్చేసరికి సాయంత్రం 4 గంటలైంది. పిల్లలు నన్ను చూసి అల్లరిగా నవ్వుతున్నారు. నాకు కొంచెం అనుమానం వచ్చినా, చెమట పట్టిన బట్టలు మార్చుకోవాలనే తొందరలో పెద్దగా పట్టించుకోలేదు. నేను వాష్ రూంకు వెళ్లి స్నానం చేసి, సౌకర్యవంతమైన క్యాజువల్ బట్టలు వేసుకుని బయటకు వచ్చాను. అప్పుడు నా ఇద్దరు కూతుళ్ళు నా కోసమే ఎదురుచూస్తున్నట్లు ఉన్నారు. నేను ఏదైనా అర్థం చేసుకునే లోపే ఇద్దరూ నా చేతులు పట్టుకుని లాక్కుంటూ వారి బెడ్రూంలోకి తీసుకెళ్లారు. అర్థం చేసుకోవడానికి ఇక బుర్రమీద ఒత్తిడి పెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆశ్చర్యకరంగా నిఖిల్ అక్కడ సెంటర్ టేబుల్ మీద కేక్ అలంకరించి కూర్చున్నారు. నన్ను చూడగానే ఆయన స్టీరియోలో బార్ బార్ దిన్ యే ఆయే సాంగ్ ప్లే చేశారు. కేక్ కట్ చేసిన తర్వాత మేమందరం కలిసి డ్యాన్స్ చేశాము. తర్వాత నిఖిల్ తెచ్చిన బహుమతులను నా పుట్టినరోజు సందర్భంగా పనివాళ్లకు అందజేశాను. పిల్లలకు మరుసటి రోజు పరీక్షలు ఉండటంతో ఇంట్లోనే చదువుకుంటామని చెప్పారు. నిఖిల్ కోరడంతో నేను బయటకు వెళ్లడానికి సిద్ధమయ్యాను. సిద్ధమవుతుంటే నాపై 22 ఏళ్ల దానిలా కనిపించాలనే కోరిక పెరిగింది. అప్పుడు నేను నిఖిల్ కొనిచ్చిన చిరిగిన జీన్స్, రిప్ జీన్స్ వేసుకున్నాను. నిఖిల్ నన్ను అలా చూసి వింతగా నవ్వారు. ఆయన చూపుల నుండి తప్పించుకోవడానికి ఆ చిరిగిన భాగాన్ని కప్పి ఉంచుతున్నట్లు నటిస్తూ అడిగాను. ఇలాంటి అల్లరి కోసమేనా మీరు నాకు ఈ జీన్స్ కొనిచ్చారు? నిఖిల్ నవ్వుతూనే అన్నారు. మన పెళ్ళై 16 ఏళ్లు కావస్తోంది. అయినా నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు నా స్వీటీ. దీన్ని అల్లరి అనరు, ప్రేమ అంటారు. అప్పుడు మేమిద్దరం కలిసి గట్టిగా నవ్వుకున్నాం. ఆ నవ్వు విని పిల్లలిద్దరూ మా గదిలోకి వచ్చారు. నేను మొదటిసారి వేసుకున్న ఆ జీన్స్ను చూసి వాళ్ళు మెచ్చుకున్నారు. నన్ను ఆకాశానికి ఎత్తేస్తూ ఇలా అన్నారు. వావ్, సో బ్యూటిఫుల్ ఆయుషి దీదీ, లుకింగ్ గార్జియస్. నేను ఆ ఇద్దరు అల్లరి పిల్లలను ప్రేమతో ముద్దాడాను. వారికి ఏం తేవాలని అడిగి నిఖిల్ నేను బయటకు వెళ్లాము. కొద్దిసేపు తిరిగిన తర్వాత నిఖిల్ నన్ను నాకు ఇష్టమైన హోటల్కు తీసుకెళ్లారు. డైనింగ్ హాల్ ప్రవేశ ద్వారం వద్ద మాకు ఒక కెమెరా పర్సన్ మరియు ఒక రిపోర్టర్ ఎదురయ్యారు. నన్ను చూడగానే వారు నా వైపుకు వచ్చారు. రిపోర్టర్ యువతి నన్ను ఇలా అడిగింది. మేం మీకు అభ్యంతరం లేకపోతే మీ అభిప్రాయాలను మా ఛానల్ ప్రేక్షకులకు లైవ్లో వినిపించాలనుకుంటున్నాము. నేను నిఖిల్ వైపు చూడగా ఆయన మళ్లీ వింతగా నవ్వుతున్నారు. అలాగే కళ్లతోనే రిపోర్టర్తో మాట్లాడమని సైగ చేశారు. అప్పుడు నేను రిపోర్టర్ వైపు చూస్తూ అడిగాను, దేని గురించి? రిపోర్టర్ అంది, మీరు వేసుకున్న ఈ రిప్పడ్ జీన్స్ గురించి. నేను అడిగాను, ఇది ఏమైనా వింతనా? కేవలం నేను మాత్రమే వేసుకుంటున్నానా? రిపోర్టర్ అంది, కాదు మేం, కానీ ఈరోజు మన మంత్రి దీపక్ రతన్ చిరిగిన జీన్స్ గురించి మాట్లాడుతూ ఇది మన సంస్కృతి కాదని అన్నారు. ఈరోజు కాలేజీలో సహోద్యోగులతో మాట్లాడే అవకాశం నాకు రాలేదని గుర్తొచ్చింది. నిఖిల్ బహుశా మొబైల్లో ఆ స్టేట్మెంట్ చదివే ఉంటారు. బహుశా అందుకే నేను దీన్ని వేసుకున్న సమయాన్ని చూసి ఆయన నవ్వుతున్నారు. నేను ఆలోచిస్తూ రిపోర్టర్ ప్రశ్నకు బదులుగా ఇలా అడిగాను, మన సంస్కృతి ఏమిటో నా నుండి తెలుసుకోవాలనుకుంటున్నారా? రిపోర్టర్ అంది, అవును మేం, ఖచ్చితంగా అదే. నేను అన్నాను, ప్రతి విషయంలో కేవలం ఆడపిల్లలను, మహిళలను నిందించడం సంస్కృతి కాదని నేను భావిస్తున్నాను. మహిళలు ఏం చేస్తున్నారు లేదా ఏం వేసుకుంటున్నారు అనే దాని వెనుక ఉన్న వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకుని గౌరవించడమే అసలైన సంస్కృతి. రిపోర్టర్ అడిగింది, ఈరోజు మీరు చిరిగిన జీన్స్ వేసుకుని మంత్రి వ్యాఖ్యల మీద మీ నిరసన తెలియజేస్తున్నారా? నేను అన్నాను, మంత్రిగారు ఏం అన్నారో నాకు తెలియదు. నేను నా 38 ఏళ్ల వయస్సులో 22 ఏళ్ల దానిలా కనిపించాలనే నా చిన్న కోరికతో ఈ జీన్స్ వేసుకున్నాను. రిపోర్టర్ దీనిపై మళ్లీ ఇలా అడిగింది, దీనివల్ల అబ్బాయిల మరియు పురుషుల దృష్టిలో కామం పెరుగుతుందని మంత్రి అంటున్నారు కదా? నేను వెంటనే కొన్ని ఎదురు ప్రశ్నలు వేశాను. ఇది పురుషుల తప్పుడు సంస్కృతి కాదా? వారు తమ సంస్కృతిని ఎందుకు మర్చిపోయారు?
ఎందుకు వారు పరాయి అమ్మాయిని లేదా స్త్రీని తన తల్లి, సోదరి లేదా కూతురిలా చూడలేరు? ఎందుకు వారు తమ కళ్లకు గంతలు కట్టుకోవడానికి బదులు స్త్రీ శరీరంపై పొరల కొద్దీ బట్టలు వేయడం సరైనదని భావిస్తారు? పురుషుల ఇలాంటి సమస్య కోసం స్త్రీ మాత్రమే ఎందుకు తన మనస్సు మరియు శరీరంపై ఒకపక్షంగా మర్యాద అనే భారాన్ని మోయాలి? అది ఆమె ఎంతకాలం మోయాలి? రిపోర్టర్ అంది. మీ దృష్టిలో స్త్రీలు సామాజిక మర్యాదను పాటించడంలో సహకరించకూడదా? నేను జవాబిచ్చాను, తప్పకుండా సహకరించాలి. కానీ మీరు ఇదే ప్రశ్నను ఏ పురుషుడినైనా ఎందుకు అడగరు? మంత్రి గారిని ఎందుకు అడగరు? నేను దీపక్ రతన్కు ఓటు వేశాను. దీపక్ రతన్ ఓట్లు అడిగేటప్పుడు చీరలు, బురఖాలు వేసుకునే మహిళలు మాత్రమే తనకు ఓటు వేయాలని కోరారా? రిపోర్టర్ అంది. ఈ విషయానికి మా ఛానల్ ద్వారా దీపక్ రతన్ వరకు చేరుతుంది. నేను అన్నాను, మంత్రి అయిన తర్వాత పురుషులను మర్యాదగా ఉంచేలా వ్యవస్థను ఏర్పాటు చేయడం కూడా ఆయన బాధ్యత అని ఆయనకు తెలియాలి. అంతేగాని కేవలం మహిళలకు హితబోధ చేయడం మరియు సంస్కృతిని గుర్తు చేయడం కాదు. నేను ఇలా అంటుండగానే మరో అందమైన అమ్మాయి చిరిగిన జీన్స్ వేసుకుని వస్తూ కనిపించింది. ఆమెను చూసి కెమెరా మెన్ మరియు రిపోర్టర్ ఆమెతో మాట్లాడటానికి వెళ్లడం సహజమే, కానీ అలా జరగలేదు. బహుశా టీఆర్పీ పరంగా వారికి నా మాటలే ఆసక్తికరంగా అనిపిస్తున్నట్టు ఉన్నాయి. రిపోర్టర్ మళ్ళీ అడిగింది, మన సమాజంలో అమ్మాయిలు షార్ట్స్ మరియు శరీరం కనిపించే బట్టలు వేసుకోవడం మీ దృష్టిలో సరైనదేనని మీ ఉద్దేశమా? నేను సమాధానమిచ్చాను, నా అభిప్రాయానికి అంత ప్రాముఖ్యత లేదు. సమస్య ఏమిటంటే ఏ పురుషుల చూపులైతే కామంతో నిండి ఉంటాయో, వారు శరీరం మొత్తం కప్పే బట్టలు లేదా బురఖా వేసుకున్నా సరే, స్త్రీ శరీరాన్ని చిరిగిన జీన్స్ నుండి కనిపించే పాదాలను చూసినట్లే చూస్తారు. అలాంటప్పుడు మన సమాజంలో స్త్రీ తన వల్ల కాకుండా, పురుషుల ఇష్టారాజ్యం మరియు మర్యాద లేని కామ స్వభావం వల్ల అసురక్షితంగా ఉంది. రిపోర్టర్ అడిగింది, మీకు ఎవరైనా కూతురు ఉందా? ఆమెకు మీరు చిరిగిన జీన్స్ వేయిస్తారా? నేను అన్నాను, నాకు 2 కవల కూతుళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము కొనిచ్చే బట్టలు వేసుకుని వారు సంతోషంగా ఉన్నారు. వారి ఆలోచనా శక్తి పూర్తిగా పెరిగినప్పుడు, వారు ఏది సరైనదని భావిస్తారో దాన్నే ధరిస్తారు. ఆ సమయంలో వారు వేసుకునే బట్టల మీద మాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. బహుశా అప్పటికి ఇంకేదైనా వివాదాస్పదమైన స్త్రీ వస్త్రధారణ రావచ్చు. రిపోర్టర్ తర్వాతి ప్రశ్న వేసింది, మా ఛానల్ ద్వారా మన దేశంలోని అమ్మాయిలకు మరియు యువతులకు మీరు ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? నేను అన్నాను, అవును, మన కూతుళ్ళు, సోదరీమణులు ఎవరినో చూసి బట్టలు వేసుకోకూడదు. బదులుగా ఏదైనా బట్టలు వేసుకోవడం వెనుక వారిదైన ఒక ఆలోచన లేదా కారణం ఉండాలి. అది వారికి సౌకర్యవంతంగా మరియు సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి. అలాగే ఓటు వేయడానికి ముందు అభ్యర్థిని మహిళల వస్త్రధారణపై వారి అభిప్రాయం అడగాలి. ఎవరైతే వారి దృక్పథాన్ని సమర్థిస్తారో వారికే ఓటు వేయాలి. గెలిచిన వ్యక్తి నుండి మన సమాజం మరియు దేశం మహిళలకు భయం లేని చోటుగా ఉండాలని ఆశించాలి. రిపోర్టర్ అంది, మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు మీ పరిచయం చెబుతారా? నేను అన్నాను, తప్పకుండా. అప్పుడు నేను నిఖిల్ చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. ఆయన భుజంపై నా తల ఆనించి ఇలా అన్నాను, నా పరిచయం, నా భర్త తోడుతో ఉన్న స్వతంత్ర భారతదేశపు ఒక స్వతంత్ర భార్యను. ఈ కథ విన్నందుకు ధన్యవాదాలు. మా రాజపుష్ప అట్రియా కమ్యూనిటీ మ్యాగజైన్ తరపున మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రచన రాజేష్ చంద్రాని మదన్ లాల్ జైన్. స్వరం గూగుల్ AI మోడల్. ఈ ప్రత్యేక సంచికను తప్పకుండా చదవండి. సెలవు.